హే ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు బాతీస్ కిచెన్. ఈరోజు మనం చేయబోయేది స్వీట్ కార్న్తోని టిక్కీ అండి. దానికోసం నేను ఒక స్వీట్ కార్న్, 2 పొటాటోస్, 2 ఆనియన్స్ మీడియం సైజు, అలాగే 3 to 4 గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నాను, ఫ్యూ కర్రీ లీవ్స్ తీసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను, అలాగే ఫ్యూ మింట్ లీవ్స్ తీసుకుంటున్నాను. అయితే ముందుగా మనము స్టవ్ వెలిగించుకొని స్వీట్ కార్న్ని ఒక 50% ఉడికించుకోవాలండి. దాంతోపాటు నేను పొటాటోని కూడా బాయిల్ చేసేసుకుంటున్నాను సైమల్టేనియస్గా. ఇప్పుడు కొంచెము స్వీట్ కార్న్ని ఇలా దంచుకుందామండి. ఇప్పుడు ఆ దంచి పెట్టుకున్న స్వీట్ కార్న్లోకి నేను ఉడికించి పెట్టుకున్న పొటాటోని, అలాగే సన్నగా తరుముకున్న ఆనియన్స్ని, సన్నగా తరుముకున్న చిల్లీస్ని, అలాగే సన్నగా తరుముకున్న కొత్తిమీరని, కరివేపాకుని, పుదీనాని కూడా వేసి కలుపుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ కారంని, అలాగే 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకొని ప్రతిదీ మొత్తం మంచిగా కలుపుకొని దీన్ని ఇప్పుడు ఇందులోకి నేను బాయిల్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి అంటే ఈ కలుపుకున్న మిశ్రమంలోకి నేను ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మరసం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఉండలుగా చేసుకొని ఇలా టిక్కీగా చేసుకోవడమేనండి. ఈ టిక్కీని నేను షాలో ఫ్రై చేస్తున్నాను. ఇలా అన్ని టిక్కీస్ని ఐరన్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని షాలో ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అవుతున్నాక తర్వాత తిప్పుకొని మళ్ళీ ఇంకొక సైడ్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకున్నాము. ఇలా అన్ని టిక్కీస్ 2 వైపులుగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇంకా మనము వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ టిక్కీస్ రెడీ అయిపోయాయి. దీన్ని ఈవినింగ్ స్నాక్స్ కింద మీరు హ్యాపీగా తినేసేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.